అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా తయారైంది ఖమ్మం జిల్లా మునగ రైతుల పరిస్థితి. ఓవైపు మార్కెట్లో తగ్గిన గిరాకీ, ఆపై దళారుల దాష్టికాలతో కనీస మద్దతు ధరలను దక్కించుకోలేక సాగుదారులు నష్టాల పాలవుతున్నారు. నెల క్రితం గిట్టుబాటు ధరలతో ఊరించిన మునగ మార్కెట్ ప్రస్తుతం ఉత్పత్తిదారులను కన్నీరు పెట్టిస్తోంది. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తారు ఖమ్మం జిల్లా రైతులు. ఉద్యాన పంటల్లోనూ నిత్యం గిరాకీ ఉండే కూరగాయలకు అధిక ప్రాధాన్యమిస్తుంటారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా తక్కువ నీటితో పండే మునగను ఎంచుకున్నారు కొందరు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 800 ఎకరాల్లో ఒక్క మునగ పంట సాగులో ఉంది. జిల్లా కేంద్రం సమీపంలోని మండలాలతో పాటు మదిర, ఎర్రపాలెం మండలాల్లో పెద్ద మొత్తంలో మునగతోటలు ఉన్నాయి. గత సీజన్లో మునగ మార్కెట్ సైతం లాభసాటిగా ఉండటంతో ఈసారి కలిసొస్తుందనే అంచనాతో సాగు చేశారు. నిరుడు కేజీ 60 రూపాయలు పలికిన ములక్కాయలు మార్చి, ఏప్రిల్ మాసాల్లో 30 రూపాయలకు పడిపోయాయి. ధరలు సగానికి తగ్గాయి. తిరిగి పుంజుకుంటుందని ఆశించిన ఉద్యాన రైతులకు నిరాశే ఎదురైంది. గత 45 రోజులుగా మార్కెట్ సూచీ దారుణంగా నేలవాలింది. కేజీ మునగకాయల ధర 5-6 రూపాయలు మాత్రమే. ఈ రేటుకు కనీసం కూలీల ఖర్చు వచ్చే పరిస్థితి లేదని మునగ రైతులు వాపోతున్నారు. దిగుబడి బాగానే వచ్చింది కానీ రేటు మాత్రం తగ్గింది. అది కేజీ లెక్క వచ్చింది. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి ఈ కేజీ లెక్క వచ్చే వరకల్లా మనకి కాయలు ఎక్కువ పోతున్నాయి, రేటు తక్కువ పడుతుంది. అదొకటి. కేజీ లెక్క ఇప్పుడు మన మార్కెట్లో చూస్తేనేమో 5 రూపాయలు 4 రూపాయలు కేజీ లెక్క పడే వరకల్లా కాయ పావలా 20 పైసలు అట్టబడుతుంది. అయితే గిట్టుబాటు కాలేదు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితిని బట్టి చూస్తే దళారీల వ్యవస్థ మాత్రం బాగా ఎక్కువైంది. మేము నిర్ణయించుకునే స్థితిలో రేట్లు లేకపోవటం వల్ల మేము తీసుకెళ్ళిన కాయలు వాళ్ళు అడిగిన ధరకే ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మాకు గిట్టుబాటు ధర రాలేక మేము నష్టపడుతున్నాము. అదే మాకు మధ్యలో కానీ కొన్ని ఇతర వేరే విజయవాడ కానీ ఖమ్మం కానీ సొంత రైతు మార్కెట్లు కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల మాకు మధ్య మార్కెట్లో రైతు బజార్ ఉండటం వల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఖమ్మం విజయవాడ పోయినా కూడా కాయలు కొన్ని ఈ మధ్యన రేట్లు లేకపోవటం వల్ల కొన్ని కాయలు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. బస్తాలు కూడా 20 బస్తాలు 10 బస్తాలు కూడా వదిలిపెట్టి వచ్చాము. దానివల్ల కొంత లాస్ వచ్చింది. ఎకరా మునగ సాగు 30 నుంచి 35 వేల రూపాయలు అవుతుంది. ఏడాదికి 4 విడతలుగా పంట చేతికొస్తోంది. ఏదో ఒక విడతలో లాభసాటి ధరలు దక్కడం ఖాయం. కాని దళారుల కుంభక్కు వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయని బాధితులు ఆరోపిస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా 2 నెలలుగా కోలుకోని విఫనితో తాము నష్టాల పాలవుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి మునగ తోట వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ సంవత్సరం కొంచెం పర్వాలేదు, మార్కెట్ 15 నుంచి 20 రూపాయలు తగ్గకుండా ఉంది. తర్వాత రెండో సంవత్సరం అట్టట్లా ఉంది. ఈ సంవత్సరం దాదాపు 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాల్లో దాదాపు 1,50,000 రూపాయలు పెట్టుబడి అయితే దాంట్లో దాదాపు 1,00,000 రూపాయలు దండగా ఉంది. ఈ సంవత్సరం ఇట్లుంటే వ్యవసాయం చేయలేక ఇక్కడ మదిరలో వచ్చేసి రైతు బజార్ లేకపోవటం వల్ల రైతులకు చాలా నష్టం అనిపించే బాధాకరంగా ఉంది. ఈ మన దగ్గర కేజీ 6 రూపాయలకు కొంటే పక్కన ఎమ్మటనే చేతులు మార్చుకొని 12 రూపాయలకు అమ్ముకుంటుంటే ఈ లెక్కన పోతే మరి రైతుకి రాసురాకి ఏమొస్తుంది? అందులో ఈ సంవత్సరం వాతావరణం అనుకూలం లేక, చెరువుల్లో నీళ్ళు లేక, బాయిల్లో నీళ్ళు లేక పంట దిగుబడి తగ్గింది. దిగుబడితో పాటు ఇక్కడ రేటు కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది. మధ్యలో రైతు బజారు కట్టి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఆముతూనే ఉండటం జరుగుతుంది. అదే రైతులు తీసిపోయి స్వయంగా అమ్ముకుంటే కొనుక్కున్న వాళ్ళు మెరుగున పడతారు, రైతులు మెరుగున పడతారు. ఇది తీసిపోయి దళారీలకు కూడా అప్పు చెప్పడం కొంత దానివల్ల కూడా నష్టం రైతు మీద పడుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సొంతంగా అమ్ముకుందామన్నా స్థానిక మదిర మార్కెట్లో రైతుకు స్థానం లేదని మునగ రైతులు ఆక్షేపిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారులు కల్పించుకొని దళారుల దోపిడీని అరికట్టాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. అనూహ్యంగా ధరలు పాతాళానికి పడిపోవటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అదనంగా కౌలుభారం మోసే రైతుల పరిస్థితి వర్ణనాతీతం. జిల్లాలో మునగతోటలు మనుగడ కోసం ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సాగుదారులు కోరుతున్నారు.